హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే ఓట్స్ చియా పుడ్డింగ్. ఇది ఒక కంప్లీట్ మనకి ఒక మీల్ అనుకోవచ్చు. అలాగే ఇది మార్నింగ్ తీసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి. ఒక్కొక్కసారి మనకి ఇడ్లీ పిండి, దోస పిండి ఇవన్నీ చేసుకోవడం అంటే ఒక్కోసారి టైం ఉండదు. అవి కూడా మంచివే. కానీ ఒకసారి టైం ఉండనప్పుడు ఇలాగ హెల్తీగా అన్ని బెనిఫిషియల్‌గా ఉండేలాగా మనం తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే టేస్ట్‌లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఇంకొకటి ఇది పర్ఫెక్ట్ మీల్ ఎందుకన్నానంటే మార్నింగే ఒక సాటిస్ఫైయింగ్ మీల్ తీసుకోవడం వల్ల ఆ డే అంతా కూడా మనం అన్నెసరీ క్రేవింగ్స్ అనేది దూరంగా పెట్టొచ్చు. దానివల్ల మనకి హెల్తీ అప్రోచ్‌ని త్రూ అవుట్ డే అంతా కూడా ఫాలో అవుతాం. దాని బెనిఫిట్స్ అనేవి పొందుకోవచ్చు. వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేసి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఓట్స్ ఉన్నాయి. అంటే హై ఇన్ ఫైబర్, అలాగే కార్బ్స్ ఉంటాయి దీంట్లో. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి. డైజెషన్‌కి చాలా మంచిది. హార్ట్‌కి మంచిదండి. అలాగే షుగర్‌ని కూడా కంట్రోల్‌లో పెడుతుంది. సడన్ షుగర్ స్పైక్స్ అనేవి మన బాడీలో ఉండవు. అలాగే దీంట్లో చియా ఉంది కదా! దీంట్లో హై ఇన్ ఫైబర్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ 2 చాలా మంచి కాంబినేషన్. దీంట్లో మనం బనానా వాడుతున్నాం, నట్స్ వాడుతున్నాం. సో, ఏ విధంగా చూసినా ఒక హెల్తీ, పర్ఫెక్ట్ అండ్ సాటిస్ఫైయింగ్ మీల్. వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇక నేను ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పుతో పాటు ఓట్స్ తీసుకుంటున్నానండి. మీరు రోల్డ్ ఓట్స్ తీసుకుంటే చాలా మంచిది. నేను ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఆ ఓట్సే తీసుకున్నాను. ఇక్కడ ఒక రెసిపీ చేయడమే కాదు, ఒక రైట్ అప్రోచ్ కూడా ఖచ్చితంగా తెలియాలి. మన ఛానల్‌లో ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయండి. ప్రతి రెసిపీని రైట్ అప్రోచ్‌లో చేయడం తెలుసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత అస్సలు కలపొద్దండి. ఇలా ఎందుకు చేశానంటే ఒక 10 మినిట్స్ అన్నా ఇలా వదిలేస్తే ఈ ఓట్స్‌లో ఉన్న ఫైటిక్ యాసిడ్ గ్రెయిన్స్ గానీ, ఏవైనా సరే మనం పప్పులు గానీ, ధాన్యాలు గానీ ఇలా నానబెట్టుకొని ఆ పైన వాటర్ అంతా తీసేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ వాటర్ తీసేసుకుంటే ఫైటిక్ యాసిడ్ రిలీజ్ అయిందంతా కంప్లీట్‌గా పోతుంది. చూసారా? ఇలా తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఇదొక మంచి అప్రోచ్. ఇదొక టిప్ అండి. ఇప్పుడు సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే చియా సీడ్స్ వేసుకున్నాను. యూజువల్‌గా ఒక్కళ్ళకి కన్జంప్షన్‌కి ఒక డేకి ఒక స్పూన్ కంటే కూడా ఎక్కువ చియా సీడ్స్ తీసుకోకూడదు. అది కూడా ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ కూడా ఎక్కువగా తీసుకోకూడదండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక్క స్పూన్ మాత్రమే వేసుకున్నాను చియా సీడ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ అంతా కూడా ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ బాటిల్ కానీ ఏదైనా ఒక బాక్స్‌లో మీరు ఇదంతా కూడా వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఓవర్ నైట్ అనేది నేను సోక్ చేసుకుంటున్నాను. దానివల్ల ఎక్కువ బెనిఫిషియల్‌గా ఉంటది. ఓట్స్ గానీ, చియా గానీ నానబెట్టుకొని తీసుకోవడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా కూడా తింటారు కొంతమంది. అయితే ఈ చియా సీడ్స్ ఇలా తినటం కంటే కూడా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసి మనం తీసుకోవడం వల్ల చక్కగా అరుగుతుందనమాట. ఇది ఒక టిప్ చియా సీడ్స్ తీసుకున్నప్పుడు. ఇదంతా కూడా మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. స్వీట్‌నెస్ కోసం నేను ఎక్స్‌ట్రాగా ఏమీ వాడట్లేదండి. ఒక 6 ఖర్జూరం వేసుకుంటున్నాను. డేట్స్ వేసుకుంటున్నాను. ఇది నేచురల్ స్వీట్‌నెస్‌తోనే పుడింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంత మాత్రం నేను చెక్క తీసుకొని పొడిగొట్టుకొని వేసుకుంటున్నాను. ఈ దాల్చిన చెక్క వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మెటబాలిజం అనేది ఇంప్రూవ్ చేస్తుంది. డే బిగినింగ్‌లో తీసుకుంటాం కదా! అందుకని మెటబాలిజం రేట్ అనేది బావుంటుంది త్రూ ఔట్ ద డే. అలాగే నేను ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను. నేను ప్రోటీన్ పౌడర్ తీసుకుంటానండి. ఒకవేళ మీకు అది అలవాటు లేకపోతే మీరు ఇది స్కిప్ చేసేయచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇద్దరికి కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ మీల్‌లో ఎప్పుడు కూడా ప్రోబయోటిక్ ఉండాలి. ఫైబర్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, మనకి మిగతా మినరల్స్ అన్నీ ఉండాలి. అలాగే ప్రోబయోటిక్ గట్ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పాలు అవేం వేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా నేను మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ మనకి అన్నీ ఒక కంప్లీట్ మీల్‌ని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా? మనకి మెత్తగా బ్లెండ్ అయిపోయింది కదా! ఇప్పుడు నేను ఈ జార్‌లో వేసేసుకుంటున్నాను. మనకు స్టార్టింగ్ మనకి ఇది కొంచెం ఎలా అనిపిస్తుందంటే అంత స్వీట్‌గా ఉండదు. మనం రెగ్యులర్‌గా తీసుకునే పుడింగ్‌లా అంత స్వీట్‌గా ఉండదు అనిపిస్తుంది. కానీ అలవాటు చేసుకుంటే చాలా టేస్టీగా, సాటిస్ఫైయింగ్‌గా ఉంటుందండి. త్రూ ఔట్ ద డే మనకు అన్నెసరీ క్రేవింగ్స్ ఉండవు. ఇక్కడ నేను బనానా స్లైసెస్ యాడ్ చేస్తున్నాను. ఈ బనానా అనేది ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదండీ! అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి విమెన్‌లో పీఎంఎస్‌తో బాధపడేవాళ్ళు, లేదంటే పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్‌తో బాధపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది.
కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు మాత్రం బనానాకు బదులు యాపిల్ తీసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. సో మన బాడీ టైప్ని బట్టి, మన శరీర తత్వాన్ని బట్టి ఏది తీసుకుంటే మనకు బెనిఫిషియలో అనేది అవగాహన ఉండడం చాలా మంచిది. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఆప్ట్ చేసుకోండి. ఇక్కడ నేను బాదాము, క్యాష్యూ అలాగే ఈ రెజిన్స్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ హనీ కూడా వేస్తున్నానండి. ఇది చాలా ఎనర్జీ ఇస్తుంది మార్నింగే. అలాగే బౌల్ కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కమెంట్స్లో పెట్టండి. మార్నింగే ఈ రెసిపీని కనుక ఖచ్చితంగా ఆఫ్ చేస్తే మనకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఒకరోజు ఈ రెసిపీని ట్రై చేసాం అనుకోండి, ఇంకొక రోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, అలాగా మనము డైట్ మారుస్తూ ప్రతిరోజు కూడా ఒక సాటిస్ఫైయింగ్ మీల్ తీసుకోవడం వల్ల మనం అన్నెసరీగా జంక్ ఫుడ్ తినడం అనే క్రేవింగ్స్ అన్ని చాలా వరకు తగ్గించవచ్చు. దానివల్ల మన వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ దీంట్లో స్వీట్నెస్ ఫస్ట్ టైం తినేవాళ్ళు స్వీట్నెస్ సరిపోలేదంటే కొద్దిగా బెల్లం పొడి వేసుకొని తినండి, ఏం పర్వాలేదు. ఇందులో మనం చెక్క కూడా వేసుకున్నాం కదా, కాబట్టి ఫ్లేవర్స్ కరెక్ట్గానే బ్యాలెన్స్ అవుతాయి. ఇది చాలా క్రీమీగా ఉంటుందండి. ఒక్క 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, చాలా ఒక మంచి హెల్తీ డిజర్ట్ తిన్న ఫీల్ వస్తుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.